ఫైనల్ గా పెంట్ హౌస్ ఓకే అయింది. ఇక మండే నుంచి పెంట్ హౌస్ వీడియోస్ వస్తాయి. ఈ రోజు ఫస్ట్ కేఫ్ కి వెళ్లి ఆపరేషన్స్ కి కావాల్సిన స్టాక్ చెక్ చేసుకున్నా. నెక్స్ట్ పెంట్ హౌస్ ఓనర్ అవైలబుల్ గా ఉన్నానంటే పెంట్ హౌస్ చూడటానికి వెళ్ళాం. ఓకే బాగుంది, నేషనల్ హైవే కి దగ్గరలో ఉంది. పక్కనే ఇంకో పెంట్ హౌస్ ఉంది, సరేలే అని అది కూడా చూసాం. ఇది ఫస్ట్ దానికన్నా బెటర్ గా ఉంది, బట్ ఓనర్ బ్యాచిలర్స్ కి ఇవ్వను అన్నాడు. సో ఇక ఫస్ట్ వన్ నే ఫైనల్ చేశాం. ప్రెసెంట్ నాకు ఉన్న హెల్మెట్ వైజర్ పోయింది, సో హెల్మెట్ తీసుకుందామని చూస్తున్నా. ఎగ్జాక్ట్ ఈ హెల్మెట్ నే ఆన్లైన్ లో చూసా, స్టీల్ బడ్ SBH 57 షార్క్ మోడల్ అని. అదే మోడల్ ఈ రోజు నేను కస్టమర్ దగ్గర కూడా చూసా. రిఫరెన్స్ కోసం ఒక వీడియో తీసుకున్నా. అన్న వీడియోస్ తీస్తున్నావా అని అడుగుతున్నాడు. అవునరా ఇన్స్టా కోసం తీస్తున్నా అని చెప్పా. నన్ను కూడా ట్యాగ్ చేయని చెప్తున్నాడు. ఫైనల్ గా కేఫ్ స్టాక్ చెక్ చేసుకుని రేపటి కోసం ఆర్డర్ పెట్టిన. కొంచెం ఆర్డర్స్ లో పడి ఫుడ్ గురించే మర్చిపోయాం. టైం ఏమో లెవెల్ అవుతుంది, బయట అన్ని క్లోజ్ అయ్యాయి. ఇక చేసేదేమీ లేక బ్లింకిట్ లో ఆర్డర్ పెట్టిన కుక్ చేసుకుందామని. ఇండక్షన్ గిన్నెలు లేవు, సో ఉన్న వాటితో అడ్జస్ట్ అవ్వాలి. మంచిగా పప్పు కూర ఉందామని ప్రిపరేషన్ స్టార్ట్ చేసా. అన్ని బానే చేసాం, బట్ లాస్ట్ లో చిల్లీ పౌడర్ ఆర్డర్ చేయడం మర్చిపోయా. ఆ టైంలో మళ్ళీ బ్లింకిట్ ఎవడు చేస్తాడని చెప్పి KFC మసాలా వేసినాం. ఎలా అవుతుందో అనుకున్నాం, పర్లేదు బాగుంది టేస్ట్. 12 అవుతుంది, ఎలా ఉన్నా తినాలి తప్పదు. బట్ నిజంగానే బాగుంది. మిడ్ నైట్ 3 వరకు ఆర్డర్స్ ఇచ్చి వీడియో ఎడిట్ చేసి పడుకున్నా.